ఈరోజు యాదాద్రి దేవస్థానము యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా విలసిల్లుతున్నటువంటి యాదాద్రి దేవస్థానంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని అవినీతికరమైనటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. ప్రజలందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ దేవస్థానం పైన ప్రజలందరూ కూడా ఈ దేవస్థానాన్ని దేవుణ్ణి సందర్శించినటువంటి సందర్భంలో కానుకలుగా వేసినటువంటి డబ్బులు, వస్తువులు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, వీటిలో అవినీతి జరుగుతున్నటువంటి విషయము పట్టబయలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ గతంలో దేవస్థానంలో కొన్ని నిత్యావసర సరుకుల్ని కూడా దొంగతనం చేసినట్టుగా తేలింది. కొంతమందిపై చర్యలు కూడా తీసుకున్నారు. అది చింతపండు, నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు కూడా కొన్ని చోరీకి గురైనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల్లో కొంతమంది భక్తులు బంగారు, వెండి నాణాలని దేవునికి సమర్పించుకుంటే అవి కూడా ఇక్కడ ఒక ఉద్యోగి సంబంధించినటువంటి తమ కొడుకు కావచ్చు, ఇతరులు కొంతమంది ఈ బంగారు, వెండి పూత పూసినటువంటి డాలర్లని సుమారు 20 లక్షలు విలువైనటువంటి డాలర్లని దొంగతనం చేశారు అనేటువంటిది కూడా ఆడిట్ విచారణలో తేలినటువంటి విషయం ఇది. కాబట్టి ఇంత బహిర్గతంగా అవినీతి జరుగుతున్నా కూడా దీనిపై పైన చర్యలు తీసుకుంటూ ఏదో ఉపశమనం కోసము ప్రజల్ని ఒప్పించడం కోసం అని చెప్పని కొంతమందిని సస్పెన్షన్ చేసి కాస్త పైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా సీరియస్ తప్పింది. అందుకే ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి బహిరంగ లేఖ ద్వారా మేము యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇక్కడ యాదాద్రి దేవస్థానం పాదాల దగ్గర ఇక్కడే నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ ఈ లేఖని విడుదల చేస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలి, భక్తుల మనోభావాన్ని కాపాడాలి. అలాగే ఈ భూమి కింద దొంగతనం చేస్తున్నటువంటి కొద్దిమంది